చెప్పకుండా స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఫ్లాష్, సూపర్ మ్యాన్ వీళ్ళందరూ కలిపి ట్రిప్కి వెళ్ళారు. వాళ్ళు మాకు చెప్పకుండా వెళ్ళారు. మనం కూడా ఒక ట్రిప్కి అయితే వెళ్ళాలి. నేను దానికోసం ఒక అద్భుతమైన కొంబాన్ బస్ ని రెడీ చేశాను. ఆ ట్రిప్ బస్ తో ఈ రోజు మనందరం కలిపి ట్రిప్ కి వెళ్ళబోతున్నాం. మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి రెడీగా రమ్మను. సించాన్, నీకు ఒక అద్భుతమైన స్వీట్ విషయం. మన టోనీ వచ్చేసి ఒక అద్భుతమైన సిటీ బస్ ని రెడీ చేశాడు. మనమైతే ట్రిప్ కి వెళ్ళబోతున్నాం. ఏంటిది? నాకు వచ్చేసి ఎవరు? ఓ టోనీయా? అరే టోనీ చెప్పినట్టుగా నేను ఎప్పుడు రెడీ అయిపోయాను పతులు. సరే ఇక మనం మొదలవ్వాలి. ఇప్పుడు మనం ట్రిప్ అంతకి వెళ్ళబోతున్నాం. చాలా రోజులైంది మనోళ్ళందరినీ కలిసి. మంచిగా సమోసా ప్యాకెట్లన్నీ రెడీ పెట్టు. అలానే మనమైతే బయలుదేరాలి. నా దగ్గర ఇంట్లో ఉన్న సమోసాలు ఇంకా సరిపోవు, ఇంకా కావాలి. మరి బయటికి వెళ్ళి మనమైతే సమోసాలు కొంచెం తీసుకుందాం, సరేనా? నీకోసం ఎప్పుడు మోటు సమోసాలు పెడుతూనే ఉంటాను. ఎన్ని సమోసాలు తిన్నా నీ కడుపుకి సరిపోదు. సరే అక్కడ ఆల్రెడీ ఒక సమోసా పొట్లం ఉంది, అది సరిపోతుందిలే మోతు. అంతకు మించి ఇంకా ఎక్కువ అంటే చాలా కష్టం, అర్థమవుతుందా? మనం వెళ్ళే ట్రిప్ దగ్గర మళ్ళీ సమోసాలు ఉంటాయో ఉండవో ఎవరికి తెలుసు. అందుకే మనం తొందరగా వెళ్ళి ఇంకొన్ని సమోసాలు తీసుకుందాం పదా. మన ఇంటి ముందే ఉంది కదా షాపు. టీ కొట్టు బాబాయ్ ఇక్కడ లేడు కాబట్టి ఈ షాప్ లోని తీసుకోవాలి. సరే మనమైతే తొందరగా వెళ్ళి ఆ సమోసా ప్యాకెట్ తీసుకుందాం. ఇదిగో ఇదే ఆ షాపు. లోపలికి వెళ్ళి మనం మెషిన్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్ గా సమోసాలు వస్తాయి. ఆ సమోసాల్ని మనం తొందరగా తీసుకెళ్దాం. నేను నా సమోసా ఇంకెవరికి కూడా ఒక్కటి కూడా ఇవ్వను, ఎందుకంటే నా కోసం తెచ్చుకుంటున్నా కాబట్టి. పతులు నువ్వు నా సమోసాలు తినకు, సరేనా? నీ సమోసాలు నాకెందుకు మోటు? నాకు కావాల్సిందంతా నేను తెచ్చుకున్నానులే. నీ సమోసాలు నువ్వే తిను, సరేనా? అయిపోయిందా పని? నాయన ఒక పెద్ద ప్యాకెట్టే తీసుకున్నావు కదా. సరే నువ్వు పద, నేను ఆ ప్యాకెట్ తెచ్చి మన బండిలో పెడతాను. రెడీగా పెద్ద బస్సు రెడీ చేశారంట మన టోనీ. తొందరగా వెళ్ళి మనమైతే వెళ్ళాలి. ఈసారి ఎంజాయ్ అయ్యే ఫుల్గా. నాకు తెలుసు. సరే గాని పతులు తొందరగా రా, మనం బయలుదేరదాం. చాలా రోజులైంది ఇలా అడ్వెంచర్ గా బయటికి వెళ్ళి. ఇప్పుడు మనమైతే అడవిలోకి టూర్ అయిపోతున్నాం. సూపర్ గా ఉంటుంది. మరి మామూలుగా ఉండదు. తొందరగా ధను వాళ్ళ ఇంటికి చేరుకుందాం పదా. నాకు ఒక 30 బజ్జీలు కావాలి, నేను అక్కడ తినాలి. హల్క్ బస్టర్, నువ్వేం తింటావురా? నాకు 30 కాదు బాబాయ్, 100 గార్లు వేసి రెడీగా పెట్టు. ఎందుకంటే నాకు సరిపోవు. మేమందరం ట్రిప్కి వెళ్తున్నాం. అయిపోయాయి అనుకుంటా, మొత్తం పార్సిల్ చేసే. హల్క్ బస్టరు మొత్తం రెడీ అయిపోయాయి. 100 గార్లు రెడీ అయిపోయాయి. నీకు కావాల్సింది కూడా రెడీ అయిపోయింది. పద తొందరగా వెళ్ళి ధను వాళ్ళ ఇంటికి చేరుకుందాం. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకున్నాం, బట్టలు కూడా ప్యాక్ చేసుకున్నాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ధను వాళ్ళ ఇంటికి అయితే చేరుకుందాం పదా. ఈ రోజు మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేయబోతున్నాం. టోనీ వచ్చేసి అందరూ ధను వాళ్ళ ఇంటికి అయితే రమ్మన్నాడు. ఎందుకంటే బస్ అయితే తీసుకుని వస్తా అన్నాడు. అక్కడ డైరెక్ట్ గా అందరినీ బస్ లో పికప్ చేసుకొని డైరెక్ట్ గా మనమైతే ఇప్పుడు ఫారెస్ట్ లోకి టూర్ అయిపోతున్నాం. మొత్తానికి అంతా రెడీ అయిపోయింది మోటు. ఆగాగు వస్తున్నాను నేను కూడా. రాపత్రులు చాలా రోజులైంది ధను వాళ్ళని చూసి. ధను సించాన్ ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఓ ధను ఎలా ఉన్నావు? ఓ సించాన్, ఏ ధను నన్ను చూడిటు. నేను మీ మోటు మామని వచ్చాను. మనం టూర్కి వెళ్ళబోతున్నాం కదా. అయ్యో సారీ, నేను చూసుకోలేదు. సించాన్ ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓయ్ మోటు మామా. మొత్తానికి టోనీ చెప్పినట్టుగానే ధను ఇంటికి మనం చేరుకున్నాం. ఇక్కడ అందరినీ ఉండమన్నారు. అరే ఇదేంటి, ఇక్కడ ఎవరో బండి వచ్చి ఆల్రెడీ ఆగినట్టుగా ఉంది. రెడీ, కమాన్ హల్క్ బస్టర్, తొందరగా వెళ్ళి మనమైతే రెడీగా ఉందాం. నేనైతే మొత్తానికి నా సామాన్లతో మొత్తం రెడీ. నువ్వు కూడా రెడీ. ముందుగా ఈ ధను వాళ్ళు రెడీగా ఉన్నారో లేదో తెలీదు, ఎందుకంటే టోనీ డైరెక్ట్ గా బస్ తో ఇక్కడికి వస్తా అని చెప్పాడు. మనం డైరెక్ట్ గా బస్ మీద నుంచి ఇక మనం టూర్ కి వెళ్ళబోతున్నాం. ధను ఓ మై గాడ్, మోటు పతులు మీరు కూడా వచ్చారా? చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి. సరే గాయస్, ఇప్పుడు మనం మరికొద్ది సేపట్లో టూర్ కి వెళ్ళబోతున్నాం. హల్క్ మామ నువ్వు కూడా వచ్చేసావా? ఈసారి టూర్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉండిపోతుంది. హల్క్ మామ, స్పైడర్ మ్యాను, సూపర్ మ్యాను, బ్యాట్ మ్యాను, ఫ్లాష్, థోరు వీళ్ళందరూ చెప్పకుండా టూర్కి వెళ్ళారంట. చూసావా వాళ్ళందరూ? అందుకే మనందరం కలిపి వాళ్ళకంటే మంచిగా టూర్కి వెళ్దాం, సరేనా? మన టోనీ మామ అయితే మంచి బస్ అయితే రెడీ చేశాడు. ఆ బస్ లో మనమైతే ఇప్పుడు ఒక ఫారెస్ట్ లోకి టూర్కి వెళ్ళబోతున్నాం. వా సూపర్ గా ఉంటుంది. ఏంటబ్బా ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నారు ఎవరు? ఓ టోనీయా. టోనీ ఏం చేస్తున్నావు? ఎక్కడికి? నీ దగ్గరికా? నువ్వే ఇక్కడికి రావచ్చు కదా, అందరం ఇక్కడ ఉన్నాం. సరే సరే వస్తున్నా. ఓకే బయలుదేరుతున్నా. అరే టోనీ అర్జెంటుగా రమ్మన్నాడు, ఎవరికి చెప్పకుండా.
చెప్పకుండా అంటే కష్టం, వీళ్ళందరూ నా పక్కనే ఉన్నారు, వీళ్ళు చూస్తారు. సర్లేండి, మనమైతే తొందరగా టోనీ దగ్గరికి అయితే వెళ్దాం. సో టోనీ వచ్చేసి బస్సు ఎక్కడికి తీసుకుని వీళ్ళందరినీ పికప్ చేసుకోమన్నారు. సో వీళ్ళకైతే చెప్పేద్దాం, గాయ్స్ నేను ఇప్పుడే వస్తాను, ఓకేనా? చిన్న పని పడింది, ఇక్కడ రెడీగా ఉండండి, మరి కొద్దిసేపట్లో బస్సు వస్తుంది, బస్ ద్వారా మనందరం బయలుదేరబోతున్నాం. సో అందరూ సామాన్లతో రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సించాన్ నీకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు. ఓకే గాయస్, ఇప్పుడైతే మన బస్సు వచ్చేసి టోనీ దగ్గర ఉంది. టోనీ ఇప్పుడు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే, సో టోనీ బస్ కోసం ఏదో చిప్ రెడీ చేస్తాడంట. ఆ చిప్ వేస్తే బస్కి అసలు డ్యామేజే కాదంట. సో ఆ చిప్ రెడీ అవ్వడం కొంచెం టైం పడుతుంది. అంతలోపు మన వాళ్ళందరినీ పికప్ చేసుకొని సో డైరెక్ట్గా అవెంజర్స్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేయమన్నాడు. సో మనమైతే ముందుగా బస్ని తీసుకొచ్చేసి వీళ్ళు పికప్ చేసుకొని డైరెక్ట్గా అవెంజర్స్ హౌస్ దగ్గరికి వెళ్ళి సో మధ్యలో పెట్రోల్ కూడా కొట్టించమన్నాడు. పెట్రోల్ కూడా కొట్టించేద్దాం. సో మొత్తం అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం. ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. సో టోనీ ఒక్కడే ఉన్నాడు అనమాట. చూసారా, స్పైడర్ మ్యాన్ వీళ్ళెవ్వరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంట టూర్కి. సో అందుకే టోనీ వచ్చేసి ఒక అద్భుతమైన బస్ని రెడీ చేశాడు, అదే కొంబాన్ బస్. సో ఈ బస్సులో మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా తిరగబోతున్నాం, పూర్తిగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా తొందరగా లోపలికి అయితే వెళ్దాం. బస్సు ఏదో బాగా కనబడట్లేదు. ఓ నాకు తెలిసి అండర్ గ్రౌండ్లో పెట్టుంటాడేమో టోనీ. ఇక్కడైతే మనకు కనబడట్లేదు. మొత్తం చూడండి ఎంత ఖాళీగా ఉందో అవెంజర్స్ హౌస్లో, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి టోనీ ఒక్కడే ఉన్నాడు. ఓకే గాయస్, టోనీ అయితే చాలా కోపం మీద ఉన్నాడు వీళ్ళెవరు చెప్పకుండా వెళ్ళిపోయారని. సో ఓకే, మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట. ఒకసారి టోనీని అయితే కలుద్దాం. టోనీ ఎక్కడున్నావు? పైకి చూస్తున్నావేంటిదను? నీ ముందున్నాను చూడు, ఇటే ఉన్నాను. ఇదిగో ఇదే మన కొంబాన్ బస్. ఈ బస్ వచ్చేసి మనకైతే చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవబోతుంది. ఈ బస్కి నేను ఒక చిప్ అయితే యాడ్ చేయాలి. ఆ చిప్ని యాడ్ చేస్తే ఈ బస్కి అసలు డ్యామేజ్ కాదు. రాళ్లల్లో అయినా రప్పల్లో అయినా మనమైతే వెళ్ళొచ్చు. ఆ చిప్ తయారవడానికి కొంచెం సమయం పడుతుంది. అంతలోపు నేను ఆ లగేజ్ ప్యాక్ చేసుకొని నేను డైరెక్ట్గా రెడీ అవుతాను. అప్పుడు నువ్వు వాళ్ళందరినీ పికప్ చేసుకొని డైరెక్ట్గా నా దగ్గరికి రా, ఎందుకంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడి నుంచే ఉంది. సో అప్పటి వరకు నేనైతే చిప్ రెడీ చేసి చిప్ దీంట్లో పెడతాను. సో నువ్వైతే జాగ్రత్తగా డ్రైవ్ చేసి బస్సునైతే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఏ మాత్రం డ్యామేజ్ అయినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే దీంట్లో చిప్ లేదు కాబట్టి. ఓకేనా? జాగ్రత్త. ఓకే ఓకే ఓకే. అబ్బా నేనైతే అసలు ఆగలేకపోతున్నాను. కొంబాన్ బస్ అంట, ఈ బస్ని మనం ట్రై చేయబోతున్నాం ఫస్ట్ టైం. ఓకే, సైడ్కి పెడదాం ముందు వచ్చేసి మన కార్ని. ఓకే, నా కార్ని ఇక్కడే ఉంచుతాను. ఇక డైరెక్ట్గా మనమైతే ఇప్పుడు ఈ బస్ డ్రైవ్ చేసుకొని వాళ్ళందరినీ పికప్ చేసుకొని ఇక్కడికి రావాలి. నువ్వు ఫాస్ట్గా రెడీ అయ్యే ఉండాలి మరి టోనీ, ఓకేనా? మేమందరం రెడీయే, వాళ్ళందరూ బ్యాగులతో రెడీగా ఉన్నారు. సో నేనైతే తొందరగా వెళ్ళి వాళ్ళైతే తీసుకొస్తాను. నువ్వైతే మొత్తానికి రెడీ అయ్యి ఉండు. సో బస్సుకు కూడా కావాల్సింది రెడీ చేసి. కానీ నువ్వైతే బస్ని జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. బస్కి ఏం కాకుండా జాగ్రత్తగా వాళ్ళని తీసుకొచ్చాయి, తర్వాత మిగతావన్నీ చూద్దాం. డ్రైవింగ్ లో మనకైతే 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. అమ్మయ్య, చూడండి బస్సు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉందబ్బా. ఈ బస్సులో మనం అందరం టూర్కి వెళ్ళినట్లయితే మరి మామూలుగా ఉండదు. మన వాళ్ళందరూ చాలా రెడీగా ఉన్నారు. నేనైతే లిటరలీ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటికొచ్చి సించాన్ గాడు నన్ను చాలా అంటే చాలాసార్లు టూర్కి వెళ్దాం అని అడిగాడు, కానీ వాడిని ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదు. వాడిని తీసుకెళ్తే ఉంటుంది, వాడు చాలా హ్యాపీ అయిపోతాడు. సో బస్సు అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది కదా. మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, దీనికి ఎటువంటి డ్యామేజ్ కాకుండా. సో ఎందుకంటే అసలుకే మన టోనీ మామ చెప్పాడనమాట ఏం కాకూడదని. ఓరే నాయనా, ఏంటిది? సో ఇది అటు ఇటు మళ్ళీ గుద్దేసుకుంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఏం కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏంటిది? ఈ బస్ని మనం కొంచెం కంట్రోల్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. అలవాటు అవ్వడానికి కొంచెం సమయం పడుతుందేమో. చూసారా బస్సు ఎలా ఉందో? ఒకసారి మీకైతే బస్ని చూపిస్తాను చూడండి. ఇదనమాట మన కొంబాన్ బస్. చూసారా లోపల వచ్చేసి ఎన్ని సీట్లు ఉన్నాయో. సో మనకి చెప్పకుండా వీళ్ళందరూ వెళ్ళిపోయారు టూర్కి. అందుకే మన టోనీ మామ మంచిగా కొత్త బస్ని రెడీ చేశాడు. సో మన కోసమే లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన వాళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకొచ్చేద్దాం. సో దారిలో పెట్రోల్ కూడా కొట్టించమన్నాడు. సో పెట్రోల్ ఇప్పుడు కొట్టిద్దాం అంటారా? వద్దులేండి, మన వాళ్ళందరినీ తీసుకొచ్చే సమయంలో అప్పుడే కొట్టేద్దాం. సో మనమైతే సిటీకి దూరంలోని ఒక మంచి ప్రశాంతమైన ఫారెస్ట్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ అడవి చాలా అంటే చాలా డేంజర్గా ఉంటుంది. కానీ డేంజర్ ఎవరికి? భయపడే వాళ్ళకి, మనకు కాదు కదా. మనం బయలుదేరదాం. A few moments later. బస్కి ఉండాల్సిన స్పీడ్ అయితే ఉందన్నమాట. చాలా స్పీడ్గానే వెళ్తుంది బస్ కూడా. నాకైతే చాలా నచ్చేసింది. ఇక నేనే ఈ బస్ని డ్రైవ్ చేయాలనుకుంటున్నాను. సో మనం టూర్ వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు మన సిటీకి దూరంగా వెళ్ళబోతున్నాం అనమాట. ముందుగా మనలందరినీ ఎక్కించుకోవడానికి రెడీగా ఉండాలి. నో నో నో, నన్ను ఎవరు గుద్దకండి, జాగ్రత్తగా వెళ్ళాలి. నేను ఫుల్గా తాగేశాను మిత్రమా, నా వల్ల కావడు. ఏంటిది? ఊరి నాయన, అక్కడ ఏదో బస్సు ఉన్నట్టుగా ఉంది. ఆగితే మళ్ళీ మనల్ని ఏమన్నా అంటాడేమో. పారిపోరా రే, పారిపో. నో నో, ఇలా జరగకూడదు. ఏమైంది? అరే ఎవడో వచ్చి, రే ఆగు ఆగు, వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. అరే ఇప్పుడు వాడిని మనం ఎలాగైనా పట్టుకోలేం. కానీ బస్కి ఏమైంది? ఓరి నాయనో,
బస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఒరే ఒరే ఒరే, ఏమైంది బస్కి? మొత్తం పైనుంచి పొగలు కూడా వస్తున్నాయి. అమ్మ బాబోయ్, ఈ విషయం టోనీకి తెలిస్తే మాత్రం తొక్క తీసేస్తాడు. ఇంకా వీళ్ళందరికీ, మోటోకి, పతులోకి, ఇంకా హల్కి, వీళ్ళందరూ తీస్తున్న అస్సలు వదిలిపెట్టరు. ఎందుకంటే అందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఈ టైంలో బస్కి ఇలా అయిందని తెలిస్తే వామ్మో, ఈ బస్ చూడడానికి కదిలేటట్టుగానే లేదు. ఓరి నాయనా, టోనీ చెప్తూనే ఉన్నాడు దీనికి ఒక చిప్ తీసుకొస్తాను, అంతవరకు జాగ్రత్తగా తీసుకెళ్ళు, అంతవరకు డ్యామేజ్ ఏమి అవ్వకుండా చూసుకో అని. ఆ చిప్ వేస్తే డ్యామేజ్ అవ్వదంట. మనమైతే ముందే పాడు కొట్టేశాం. సరే, మనమైతే మెల్లగా వెళ్దాం, ఆగండి. బస్సు అయితే పర్ఫెక్ట్గా పని చేయట్లేదు. ఓరి నాయనా, బస్సు కూడా కదలట్లేదు. అయిపోయింది, ఇక నా పని అయిపోయింది. ఒక ఐడియా వచ్చింది. ముందుగా వచ్చేసి మనమైతే బస్ని కొంచెం సైడ్ తీసుకొని సించాన్ గాడిని ఎవరికి తెలియకుండా సైలెంట్గా నా దగ్గరికి రమ్మనాలి. అది కూడా టో ట్రక్తో రమ్మనాలి. ఆ టో ట్రక్తోని మనమైతే ఈ బస్ని లాక్కుంటూ వెళ్ళి, ఒక మెకానిక్ నాకు తెలిసినోడు ఉన్నాడు, అతను చాలా అంటే చాలా స్పీడ్గా దేనైనా రిపేర్ చేస్తాడనమాట. అతని దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, గంటలో మొత్తం రెడీ చేసి సూపర్ చేస్తాడు. సో మనమైతే బస్ కదలట్లేదు కాబట్టి బస్ని ఇక్కడ వామో ఇక్కడ పెట్టామంటే మళ్ళీ ఎవడో ఒకడు వచ్చి గుద్దేస్తాడు. మనం కొంచెం సైడే పెడతాం దీన్ని. ఓకే, దీని సైడ్ అయితే మనం పార్క్ చేద్దాం. ఈ విషయం టోనీకి తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టాడు, ఎవ్వరు వదిలిపెట్టరు. ఓకే, మనమైతే ఫైనల్లీ ఇక్కడ పార్క్ చేసాం. ఇక్కడ సేఫ్గా ఇది ఇక్కడ ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు సించాన్ గడికి ఫోన్ చేసి ఒక టో ట్రక్ని తీసుకొని రమ్మనాలి. ఆ టో ట్రక్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే, సో వాడికే డైరెక్ట్గా చెప్దాం, ఆగండి. సించాన్ గడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు మనకి ఇప్పుడు హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే మనం అక్కడికైతే వెళ్ళాం కాబట్టి బస్సు యొక్క పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. సించాన్, తొందరగా టో ట్రక్ తీసుకొని రా. టో ట్రక్ కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కదా, అక్కడే ఉంటుంది. నా పేరు చెప్పు, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. సరే సరే, తొందరగా రా. ఎందుకో చెప్తాను రా, ఇప్పుడు కాదు. సించాన్ గడికి లొకేషన్ పెట్టాను. ధను అన్న ఏదో ఆపదలో ఉన్నట్టుగా ఉన్నాడు. సరే, మనమైతే తొందరగా వెళ్దాం. ధనువానికి ఏమైందో తొందరగా వెళ్ళి టో ట్రక్ తీసుకొని రమ్మన్నాడు. వీళ్ళెవరికి తెలియకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఏం జరిగిందంటారు? మన ధను అన్న ఇంతకీ దేనికోసం వెళ్ళాడు? టోనీ మామ ఫోన్ చేసినట్టుగా ఉన్నాడు, రమ్మన్నట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు టో ట్రక్ ఎందుకు అవసరమైందో ఏంటో. ధను అన్న అయితే ఏదో ఒక ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా ఉన్నాడు. మనమైతే తొందరగా వెళ్ళాలి. సో టో ట్రక్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే, మనకి కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ దగ్గర అయితే ఉంటుంది. ఆ బిల్డింగ్ దగ్గర ఒక రోడ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడే టో ట్రక్ అయితే ఉంటుంది. సో ధను అన్నకి వాళ్ళు తెలిసిన వాళ్ళే. మనం తొందరగా వెళ్ళి వాళ్ళకి చెప్పి హెల్ప్ అడిగి మనమైతే తీసుకొని వచ్చేయాలి. వామ్మో, ఏమైందో ఏంటో పాపం. ధను అన్నని అడిగితే నాకు చెప్పట్లేదు. గాయస్, మనమైతే మరికొద్ది సేపట్లోని సూపర్గా టూర్లు అయితే వేయబోతున్నాం. అది కూడా ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. ఫారెస్ట్లోకి వెళ్ళి నైట్ మంట పెట్టుకొని అక్కడే ఉండి అక్కడున్న ఫుడ్నే తింటూ ఎంజాయ్ చేయబోతున్నాం. నేను ఎప్పటి నుంచో కళ్ళ కన్నాను తెలుసా ఇలా చేయడానికి, ఒక్కసారి కూడా అవ్వలేదు. కానీ నా కళ ఈరోజు నెరవేరబోతుందన్నమాట. ఫైనల్లీ మన టోనీ మామ అనుకున్నట్టుగా మంచిగా ఒక మంచి పెద్ద బస్సు రెడీ చేశారు. ఆ బస్సులో మనం వెళ్తుంటే ఉంటుంది అది అసలైన మజా. ఒక్కరు ఇద్దరు వెళ్తే మజా ఉండదు, అందరూ కలిపి వెళ్తేనే అసలైన మజా ఉంటుంది. కానీ ధను అన్న ఇప్పుడు ఏ ఆపదన ఉన్నాడో ఏంటో. సరే, మనమైతే టో ట్రక్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో తొందరగా వెళ్ళి మనమైతే పట్టుకెళ్దాం. ఓకే, ఇగోండి ఇదనమాట టో ట్రక్ మనకు కావాల్సింది. సో ఇక్కడున్న అంకుల్కి చెప్దాం. అంకుల్, మా ధను అన్న మీకు ఫోన్ చేశాడా? ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న టో ట్రక్ కావాలి, తొందరగా నేను తీసుకువెళ్ళాలి. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు తీసుకొని వెళ్ళగలవా, లేకపోతే నన్ను రమ్మంటావా? ఏం పర్వాలేదు అంకుల్, మొత్తం నేను చూసుకుంటా. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇక నేను బయలుదేరుతున్నా. అరే, ఇంతకీ ధను అన్న టో ట్రక్ ఎందుకు అడిగాడు? కొంపదీసి మన కారుకి ఏమన్నా అయ్యిందంటారా ఏంటి? వామ్మో, కారుకి ఏమైనా అయిందంటేనే మొత్తం దీంతో లాక్కొని రావాల్సి ఉంటుంది. ఈ టో ట్రక్ మనకు దానికి ఉపయోగపడుతుంది. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. ధను అన్న అక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. ధను అన్న మనకైతే ఒక లొకేషన్ పెట్టాడు. ఈ లొకేషన్ వచ్చేసి మనకైతే బుద్ధు గడల ఇంటి పక్కనే ఉంది. సరే, మనమైతే డైరెక్ట్గా అక్కడికే బయలుదేరిపోదాం. వస్తున్నా ధను అన్న, నువ్వేం టెన్షన్ అయితే పడకు, వచ్చేస్తున్నాడు సించాన్. ఓకే, మనమైతే ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఈ పక్కనే ఉంటున్నాడు మన ధను అన్న వచ్చేసి. ఒకసారి వెళ్దాం. ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది కానీ మనిషి కనబడట్లేదు. ఎక్కడున్నాడబ్బా ధను అన్న, ఎక్కడున్నావు? ఓ, ఇక్కడ చూపెడుతుంది లొకేషన్. ఇక్కడైతే మాత్రం ఎవరు మనుషులే లేరు. ఏమైంది? ఇక్కడ నాకేం కనబడట్లేదే. ఎవరున్నారు? ధను అన్న, నువ్వేనా? ఏమైంది ధను అన్న? ఎందుకు ఇలా పిలిచావు? ఎందుకు టో ట్రక్ అడిగావు? ధను అన్న, వచ్చేసాను నేను. సించాన్, మన టూర్కి వెళ్ళబోయే బస్సు డ్యామేజ్ అయిపోయింది. ఏంటి? ఓ మై గాడ్, ధను అన్న ఎందుకు ఇలా చేసావు? అయ్యో, ఇప్పుడు మనం అందరం టూర్కి వెళ్ళాలనుకుంటున్నా కదా. ఊరి నాయనా, బస్సు మొత్తం డ్యామేజ్ అయిపోయిందే.
ఇప్పుడు మనం ఏం చేయాలి ధను అన్న? సించాన్ అందుకే రా నేను టో ట్రక్ తీసుకొని రమ్మన్నాను. ఇప్పుడు టో ట్రక్ సహాయంతో మనమైతే దీన్ని అయితే ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాం. అతనైతే మనకు ఒక గంటలో ఖచ్చితంగా మంచిగా సూపర్గా రెడీ చేస్తాడు. బస్కి ఏం కానట్టుగానే ఉంటుంది. మనం జాగ్రత్తగా డ్రైవ్ చేసి అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పికప్ చేసుకొని అప్పుడు మనమైతే రావాల్సి ఉంటుంది. ఓకేనా? టోనీకి అయితే ఈ విషయం అసలు చెప్పలేదు, చెప్పకు. ఓకేనా? మనం జాగ్రత్తగా ఈ బండిని అయితే తీసుకొని వెళ్ళాలి. ఓకే, ముందుగా వచ్చేసి ఈ టో ట్రక్ సహాయంతో దీనికైతే జాయింట్ చేయాలి. కొంచెం వెనక్కి వెళ్ళాలి, అలానే ఉండు. ఓకే, ఇంకొంచెం ఇప్పుడైతే మనం కిందకి దించాలి దాన్ని. ఓకే ఓకే, కుక్కాన్ని కొంచెం కిందకి దించుదాం. ఆగు 1 మినిట్. ఇదైతే కొంచెం బలంగా లాగాలి, ఎందుకంటే కొంచెం బరువుగా ఉంటుంది. సరిపోయింది. ఓకే సించాన్, ఫైనల్లీ అటాచ్ చేసేసాం. ఇప్పుడు మనమైతే బయలుదేరబోతున్నాం. సించాన్ చెప్తున్నాను, టోనీకి అయితే ఈ విషయం అసలు చెప్పుకు. టోనీ దగ్గర ఒక చిప్ ఉందంట, ఆ చిప్ పెడితే ఏం కాదన్నాడు. సో ఆ చిప్ రాకముందు మనం ఇలా చేసాం. ఏం చేస్తాం చెప్పు, మన తలరాత అలా ఉంది. సరే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఈ పక్కనే ఉంటుంది వాడి షాప్ వచ్చేసి. ఓకే గాయస్, మనమైతే ఫైనల్లీ దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట. దీన్ని లాక్కుంటూ రావడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. కానీ టో ట్రక్కి చాలా అంటే చాలా పవర్ ఉంది కాబట్టి మనమైతే తొందరగా వెళ్ళిపోతున్నాం. సో అతను వచ్చేసి ఒక గంటలో మళ్ళీ దీన్ని నార్మల్ చేస్తాడు. అప్పుడు వెంటనే మనందరూ కలిపి టూర్కి అయితే బయలుదేరిపోతాం. ఓకే గాయస్, వచ్చేస్తున్నాం. ధను అన్న తొందరగా దీన్ని మనం రెడీ చేయాలి. ఎందుకంటే ఇంటికాడ మోటు మామ, పతులు మామ, ఇంకా అలానే హల్కు మామ, హల్కు బస్టరు అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఎప్పుడు వస్తామా అని చూస్తున్నారు. నాకు తెలిసి టోనీ మామ ఆల్రెడీ ఫోన్ చేసే ఉంటాడు. టోనీ మామ ఇందాక నుంచి నాకు కూడా ఫోన్ చేస్తున్నాడు, ధను వచ్చాడా అని. ఏం చేయమంటావు చెప్పు? నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ధను అన్న, ఇదే నా లొకేషన్. ఇదేరా సించాన్, మనమైతే దీన్ని లోపలికి తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసాం అనుకో, 1 అవర్లో మంచిగా నార్మల్ చేసేస్తాడు, కొత్తగా అయిపోతుంది అనమాట. ఓకే, కొంచెం బ్యాక్కి వెళ్దాం. ఎస్, సరిపోతుంది. బస్ని అయితే ఇక్కడ పార్క్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్. హే బ్రో, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కలుస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ అయిన పని పడింది. అమ్మయ్య, నీకు ఇంకా వర్క్స్ ఏమి ఇక్కడ లేనట్టుగా ఉన్నాయి. ఇక్కడ ఈ బస్ని కొంచెం రెడీ చేస్తావా? నాకు చాలా అంటే చాలా అర్జెంటు. ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా రెడీ చేయవా ప్లీజ్? మన పని గురించి మీకు తెలిసిందే కదా, నేను ఇలా అంటే అలా రెడీ చేసి పడేస్తాను. ఓకేనా? టెన్షన్ పడకండి, మీరు కూల్గా బయట వెయిట్ చేయండి. ఓకే బ్రో, నేనైతే బయటే ఉంటాను. తొందరగా రెడీ చేయండి, ఎందుకంటే మరి కొద్దిసేపట్లో మేము టూర్కి బయలుదేరబోతున్నాం. సించాన్ రారా బయటికి. అతను తొందరగా రెడీ చేస్తారు, అతని గురించి నాకు తెలుసు. మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ధను అన్న, గంట అయిపోయింది. ఇప్పటికైతే మొత్తానికి రెడీ అయిపోయి ఉంటుంది. తొందరగా ఒకసారి వెళ్ళి మనమైతే చూద్దామా? చూసి మనమైతే తొందరగా బస్ తీసుకుని వెళ్ళి అందరిని పికప్ చేసుకుని మనమైతే తొందరగా టూర్ వేసేద్దాం. ఏమంటావ్? పద. నాకు తెలిసి రెడీ. ఓరి నాయనా, ధను అన్న ఏంటిది కొత్తగా రెడీ అయిపోయింది? అబ్బా, ఏమన్నా రెడీ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. సమయానికి మీరు ఉన్నారు కాబట్టి మంచిగా మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. డబ్బులు వచ్చేసి ఆల్రెడీ మీ ఫోన్పేలో చేసేసాను చూడండి. ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. ఊరి నాయన, బస్సు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేసింది. సూపర్ ఉంది బస్సు ఇప్పుడు ఇంకా. ఓకే, చాలా నీట్గా చేశారు. ఓకే సించాన్, ఫాస్ట్గా వచ్చేసాయి. లేట్ చేయకుండా తొందరగా మనం ఇక బయలుదేరిపోయి మన వాళ్ళందరినీ పికప్ చేసుకుని వచ్చేయాల్సిందే. అబ్బా, ధనువన్న బస్సు బుర్ర పాడుంది. సూపర్ ఉంది ధనువన్న. ఇప్పుడు మనం ఈ బస్సులోని అడవిలోకి వెళ్తున్నట్లయితే అబ్బా, అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని రాత్రి మొత్తం స్టే చేసుకుని అక్కడ ఫిషింగ్ చేసుకుని అబ్బా స్విమ్మింగ్, ఫిషింగ్ అన్నీ చేస్తాం. సూపర్ ఉంటుంది ధనువన్న. తొందరగా మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా. తొందరగా వాళ్ళందరినీ పికప్ చేసుకొని మనమైతే తీసుకొని తొందరగా వెళ్ళిపోదాం. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ధనువన్న. లెట్స్ గో. అబ్బా, ఇప్పుడు బస్ అయితే మంచి కండిషన్లో ఉందిరా, సూపర్గా నడుస్తుంది బండి. ఓకే, మనమైతే తొందరగా బయలుదేరదాం. లెట్స్ గో. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట మన గల్లీకి. మన వాళ్ళందరూ ఇందాక నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేశారు, ఇప్పుడేంటో మరి ఫోన్లు చేయలేదు. ఓకే, మనమైతే ఎలాగో వచ్చేస్తున్నాం కదా, అందరినీ తీసుకొచ్చేద్దాం. లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఉన్నారు అందరూ. సించాన్, మన లగేజ్ మొత్తం ప్యాక్ చేసావు కదా. అరే వీళ్ళేంటి బ్యాగులు మొత్తం బయట పెట్టారు? బ్యాగులు పెట్టారు కానీ మనుషులు కనబడట్లేదు. ఎక్కడున్నారు సించాన్? సరే, నేను బండి ఇక్కడే పార్క్ చేస్తాను. ఎక్కడున్నారంట వీళ్ళందరూ? హలో గాయ్స్, తొందరగా రండి, మన బస్ వచ్చేసింది, మనం బయలుదేరాలి ఇప్పుడు. అరే బ్యాగులు ఎక్కడే ఉన్నారు, మనుషులు కనబడట్లేదు. ఓరి నాయన, పతులు లేవయ్యా నువ్వు. పడుకో. ఎక్కడ ఏంటి పడుకుంటారేంటి? తొందరగా మనం బయలుదేరాలి, బస్సు వచ్చేసింది. లెట్స్ గో, రెడీ అవ్వండి. ఓకే హల్క్ బస్టర్, లేవయ్యా. చాప్ పడుకున్న ప్లేస్లో పడుకున్నాం. సరే, తొందరగా రెడీ అవ్వండి, మన బస్సు వచ్చేసింది. ఫాస్ట్గా వచ్చేయాలి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎక్కడున్నారు? కింద ఉన్నారు అనుకుంటా, వాళ్ళది కూడా లేపేద్దాం. ఆక్సించాన్, నువ్వు కూడా రెడీగా ఉండు. మొత్తం మనకు తెలిసి ఆల్రెడీ నువ్వు బ్యాగ్లో మొత్తం ప్యాక్ చేసినట్టుగా ఉన్నావు. నా బ్యాగ్ కూడా రెడీగా ఉంది. ఓకే మిస్టర్, ఎవరిది? ఓయ్ హల్కు,
ఏందయ్యా నా మంచం మీద పడుకున్నారు? మీ ఇద్దరు నా మంచం మీద పడుకుంటే నా మంచం ఇరుగుతుంది. లేకండి. ఓ లేగయ్యా బాబు. సరే మన బస్సు రెడీగా బయట ఉంది. కమాన్ గాయ్స్, ఫాస్ట్గా మనమైతే బయలుదేరాలి. రండి. బస్సు బయట అందరి కోసం వెయిట్ చేస్తుంది. మనమైతే డైరెక్ట్గా ఇప్పుడు టోనీ దగ్గరికి వెళ్ళి టోనీని పికప్ చేసుకొని డైరెక్ట్గా మనమైతే ఫారెస్ట్లోకి ఎంట్రీ అవ్వబోతున్నాం. అబ్బా ఈసారి మరి మామూలుగా ఉండదు. కమాన్. ఏంటో అందరూ పడుకుని పోయారు చూడండి. ఓకే ఫైనల్లీ మనమైతే బస్ని రెడీ చేసాం కాబట్టి ఇక ఎక్కేద్దాం. సో ఓకే కమాన్. ఇగోండి ఎవరు ఫాస్ట్గా ఎక్కితే అంత మంచిది. ఎవరైతే లాస్ట్ ఎక్కుతారో వాళ్ళే బ్యాగులన్నీ పైన పెట్టాలి. ఓకే ఎవరు లాస్ట్ ఎక్కుతారో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మన హల్క్ మామ ఎక్కిపోయాడు. సో తర్వాత వచ్చేసి ఎవరు వస్తున్నారు? ఒకరి తర్వాత ఒకరు మాత్రం రావడానికి అవుతుంది. పతులు ఎక్కుతున్నాడు. సో మన మోటు మామకి తెలియదు అనుకుంటా లాస్ట్ వచ్చినోడే బ్యాగులు మొత్తం పైన పెట్టాలని. సించాన్ గడ్ కూడా వచ్చేస్తున్నాడు. వీళ్ళు ఎవరికి వినపడలేదు అనుకుంటా. ఓకే మోటు మామ నమస్తే. నువ్వు లోపల రావడానికి అవ్వదు గురు. ఇక్కడ కింద బ్యాగులు ఉన్నాయి కదా, ఆ బ్యాగులన్నీ మన బస్ పైన పెట్టే. సారీ వెళ్ళి తొందరగా మన బస్ పైన పెట్టేసాం అనుకో, మనం బయలుదేరిపోదాం. ఓకే పెట్టేసినట్టుగా ఉన్నాడు. రెడీయా మోటు మామ? ఇక మనం బయలుదేరదామా? ఓకే గైస్ ఫైనల్లీ బ్యాగులన్నీ పెట్టాడో లేదో ఒకసారి మనమైతే చెక్ చేసుకుందాం. మన హల్క్ మామ బుర్ర బయటికైతే వచ్చేసింది. ఓకే బ్యాగులన్నీ అయితే పెట్టేశాడు, ఎక్కిపోయాడు కూడా. ఓకే గైస్ అందరూ రెడీగా ఉన్నారా మన టూర్కి? రెడీగా ఉన్నాం. రమ్మని రామచిలుక పిలిచిన ఈ వేళ లా తొందరగా వెళ్దాం పదండి. ఇప్పుడు మనమైతే మంచిగా టూర్ని ఎంజాయ్ చేయబోతున్నాం. ఏ పతులు నీ గొంతు వింటే నా చెవుకి రంధ్రాలు పడుతున్నాయి, పాడుకు సరేనా? సరే ధను తొందరగా వెళ్దాం. ఓకే గైస్ మనమైతే టోనీ మామ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అంతలోపు ముందుగా మనమైతే మన బండికి పూర్తిగా పెట్రోల్ కొట్టేసేసాం అనుకోండి, ఫుల్ ట్యాంక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం మంచిగా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే ట్యాంక్ ఫుల్ అవ్వు. ఓకే డన్. ఓకే గైస్ మన బండికి ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే టోనీ మామ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక మరి మామూలుగా ఉండదు గాయస్. మరి కొద్దిసేపట్లో మనమైతే మనం అనుకున్న గమ్యానికి చేరుకోబోతున్నాం. ఇక్కడ నుంచి ఆ ఫారెస్ట్ అయితే 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 100 కిలోమీటర్లు మనమైతే బస్సులోనే వెళ్ళాలి. వెళ్తూ అన్ని చూస్తూ మనమైతే ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు చెప్పండి? ఎక్కడికైనా ఎంత దూరమైనా పర్వాలేదు, ఎందుకంటే నేను ఒక 100 గారెలు తెచ్చుకున్నాను. ఆ గారెలు తింటూనే ఉంటాను, నాకు పర్వాలేదు. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను. మీరెవరైనా ఏమైనా తెచ్చుకుంటే నాకు మీరు కూడా ఇవ్వాలి, సరేనా? ఈ మోటు ఉన్నాడే, మోటు కూడా దగ్గర 100 సమోసాల కంటే ఎక్కువే తెచ్చుకున్నాడు. పర్వాలేదులేండి ఇస్తాడు మోటు, కానీ ఎవరికి ఇచ్చేటట్టుగా లేడు, ఎవరికి ఇవ్వనని చెప్పాడు. ఏం మోటు ఇస్తావా? అది ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాం, సరేనా? సరే తొందరగా పదండి, మనం తొందరగా వచ్చి టోనీని తీసుకొచ్చి ఇంకా బయలుదేరాలబ్బా, ఇప్పటికీ సమయం అయిపోయింది చాలా. ఓకే గైస్ ఇక మన టోనీ దగ్గరికి అయితే వచ్చేసాం. టోనీ కూడా బయట మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక మనమైతే తొందరగా బయలుదేరదాం. లెట్స్ గో. టోనీ వచ్చేసావా? దానికి ఒక చిప్ని ఇన్స్టాల్ చేసావు అనుకుంటా. ఓకే ఇప్పుడు మన బండికి ఏం కాదనమాట. సో బండి చాలా స్ట్రాంగ్ అయిపోయింది. టోనీ అరే హల్క్ మామా నువ్వు ఎందుకు మళ్ళీ దిగావు? తొందరగా రావయ్యా. ఎక్కండి ఒకరి తర్వాత ఒకరు, అందరూ దిగుతారండి ప్రతిసారి. ఎక్కండి. పతులు నెక్స్ట్ వచ్చేసి హల్క్ మామా ఎక్కువ తొందరగా. నువ్వు ఎక్కితే మళ్ళీ సీట్కి ప్లేసే సరిపోదు. సరే తొందరగా టోనీ నువ్వు కూడా వచ్చేసే. ఫాస్ట్గా ఎక్కామంటే మనం బయలుదేరచ్చు. తొందరగా మనమైతే బయలుదేరబోతున్నాం. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ఒక 100 కిలోమీటర్ల దగ్గరలో మనకైతే మన ఫారెస్ట్ చేరుకోబోతున్నాం. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూస్తే 2 కళ్ళు చాలవు. నా చిన్నప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళాలి అనుకున్నాను. ఈరోజు మీ అందరితోని ఇలా అవుతుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. సరే తొందరగా వెళ్దాం. ఓ బస్సు, కానీ మన బస్కి ఏం కాదు, కంగారు పడకండి. బస్లో ఒక చిప్ని ఇన్స్టాల్ చేశాను. సరే తొందరగా మనం బయలుదేరదామా? అవును టోనీ మామ, నేను కూడా ఎప్పటి నుంచో ధనువన్ని ఆ ఫారెస్ట్ కి తీసుకుని వెళ్ళమన్నాను. అది ఎంత బాగుంటుందంటే అక్కడ ఎంత పెద్ద చెట్లు ఉంటాయంటే ఎంత బాగుంటుందో, సూపర్ గా ఉంటుంది అన్న. అక్కడికి వెళ్ళాలి మనం తొందరగా.
టోనీ మామ సరే ఇక మనం బయలుదేరుతున్నాం కదా, ఇక ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. గాయ్స్ అందరూ మంచిగా పాటలు పాడండి. పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ మనమైతే ముందుకి దూసుకుపోదాం, సరేనా? గాయస్ మీకే కాదు నాకు కూడా ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళాలి, ఒక్కసారైనా వెళ్ళాలని ఉండేది. కానీ టూర్ ఎప్పుడు పెట్టినా అక్కడ ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇలా వెళ్ళాలనుకుంటా క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా సడన్గా అనుకున్నాం కాబట్టి ఈరోజు వెళ్ళగలుగుతున్నాం. ఏమన్నా సడన్గానే జరుగుతాయి అబ్బా, అనుకుంటే ఏది జరగదు అంతే. ఓకే గాయస్ మనమైతే బయలుదేరబోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఆ అడవి చాలా అంటే చాలా దూరం. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశం. ఒక్కసారి మనం వెళ్తే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. గాయ్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు ఏం పనులు చేస్తారో చెప్తారా నాకు? అక్కడ మంచిగా ఒక సరస్సు ఉంటుంది. అందులో నేను మోటు అయితే మాత్రం మంచిగా స్విమ్మింగ్ చేస్తాం. నాకు ఎప్పటి నుంచో మంచి సరస్సులో, మంచినీటి సరస్సులో స్విమ్మింగ్ చేయాలని ఉండేది. ఇప్పుడు తొందరగా వెళ్ళిన వెంటనే అక్కడ నేను స్విమ్మింగ్ చేస్తా. నేను మీ అందరి కోసం అద్భుతంగా కుకింగ్ చేస్తాను, సరేనా? వావ్ సరే సరే, నేను కూడా పతులు మామతో స్విమ్మింగ్ చేస్తాను. సూపర్గా ఉంటుంది. గాయ్స్ ఇక మనం తొందరగా బయలుదేరాల్సిందే. నేనైతే అస్సలు ఆగలేను దాన్ని చూడకుండా, ఎదురు చూస్తూ ఉన్నా అది ఎప్పుడు వెళ్తామా అని. ఇంకా 90 కిలోమీటర్లు మాత్రమే. ధనువన్నా పద ఇక దూసుకు వెళ్దాం ఆ ప్లేస్కి. ఏంటి వచ్చేసామా? ఏ హురే! ఊరి నాయనా ఎంత అద్భుతంగా ఉందో చూసారా ప్లేసు. చుట్టూ అటు ఇటు ఎంతో పెద్ద చెట్లున్నాయి. ఊరి నాయనో చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదే. అబ్బాబ్బాబ్బా అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు. అబ్బా ఇలాంటి ప్రదేశాలు చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలబ్బా. ప్రకృతి కంటే అందమైంది ఈ ప్రపంచంలో ఏం లేదు. అబ్బాబ్బాబ్బా చూడ్డానికి ఎంత బాగుందో చూసారా. ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ధను అన్న, చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఒకవేళ సింహం కానీ, పులి కానీ, ఎలుగుబంటి కానీ మనల్ని చంపడానికి వచ్చాయనుకోండి, అందరూ చెట్ల పైకి అయితే ఎక్కిపోండి, సరేనా? నేను కూడా ఎక్కిపోతా. ఓరి నాయనో చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. అబ్బాబ్బాబ్బాబ్బా. అరే ధను అన్న ఇప్పుడు మనం క్యాంప్ వేయబోయే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఇక్కడ చాలా మంది మనుషులు మనతో పాటు వచ్చారు. అబ్బా అందరూ ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నారు ఈ ప్లేస్ని. అద్భుతంగా ఉంది. మనం అనుకున్న ప్రదేశానికి చివరికి మనం చేరుకున్నాం. సరే ఇక మనం లేట్ చేయకుండా తొందరగా మన క్యాంప్ ఏరియాకైతే వెళ్ళాలి. ఆల్రెడీ నేనైతే ఒక మంచి ఇల్లునైతే బుక్ చేశాను. ఆ ఇంటి దగ్గరే మనమైతే ఉండబోతున్నాం. అది ఎంత మంచి ప్రదేశం అంటే అక్కడైతే మాత్రం మనకి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అక్కడే మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, ఫిషింగ్ చేయొచ్చు, కుకింగ్ చేయొచ్చు. అది ఎక్కడంటే ధను కొంచెం లెఫ్ట్ తీసుకో, ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ లోనే ఆ ప్రదేశం అయితే ఉంది. చూడ్డానికైతే మాత్రం మామూలుగా లేదు హల్క్ మామ. సరే మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదిగో ఇదే ఆ ప్లేసు. ఇదిగోండి గాయ్స్ ఇక్కడ మన బస్ని అయితే పార్క్ చేద్దాం. ఇక్కడి నుంచి దీని లోపలికైతే మనం వెళ్ళాలి. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా ఇల్లు. ఆ ఇంటి దగ్గరే మనం అయితే ఈరోజు మొత్తం నైట్ స్టే చేయబోతున్నాం అనమాట. అన్ని చేయబోతుంది అక్కడే. ఓరి నాయన ఫైనల్లీ అడుగు పెట్టేసరికి కళ్ళు తిరిగాయి. అంత నచ్చింది నాకైతే ఈ ప్లేసు. అబ్బా ఎంత మంచిగా స్మెల్ వస్తుందో. ప్రకృతి యొక్క వాసన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రండి గాయ్స్ లేట్ చేయకుండా తొందరగా మనమైతే మొదలు పెడదాం మన పనులన్నీ. చూడండి ఎంత బాగున్నాయో, చుట్టుపక్కల రాళ్ళు రప్పలు ఎంత సూపర్గా కనబడుతున్నాయో. కానీ ఇక్కడైతే కొన్ని పులులు తిరుగుతున్నాయంట, జాగ్రత్తగా ఉండండి. మనకేం కాదు, ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే ఇక్కడ ఉన్నారు. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. అబ్బా ఎంత అద్భుతంగా ఉందో. నాకు దీన్ని చూడగానే ఈ సరస్సులోకి వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుంది. నేనైతే వెళ్తున్నాను, నాతో పాటు ఎవరెవరు వస్తారో వచ్చేయచ్చు. కమాన్ గాయ్స్. అబ్బా ఎంత బాగుందో, సూపర్ ఉంది అసలు. రే సించాన్ నువ్వు కూడా, ఓహో పతులు నువ్వు కూడానా? అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్నారు స్విమ్మింగ్ చేస్తూ సూపర్గా. ఇంకా ఎంజాయ్ చేయండి అంతా మందే. ఓకే గాయ్స్ మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ ఏమేమి చేస్తున్నారు? అబ్బా ఇదేంటిది, ఇదేమైనా కొత్త రకమైన స్విమ్మింగా ఏంటి? సరే మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? మనుషులు కనబడట్లేదు. ఎక్కడున్నారు వస్తున్నా ఆగండి. అరే యార్ చూడండి ఎంత బాగుందో, చుట్టూరు పర్వతాలు, మధ్యలో సరస్సు, మన వెనక్కి అద్భుతమైన ఫారెస్ట్. సిటీకి దూరంగా ఇలా వచ్చి మంచిగా గాలి పీలుస్తుంది అంత. అరే ఏంటిది
మోటు మామ ఏం చేస్తా ఉన్నావు ఏంటిది? గట్టిగా అరుగు మాకు ధను, గట్టిగా అరుగు మాకు. మళ్ళీ చేపలన్నీ వెళ్ళిపోతాయి. నేను చేపలు పడుతున్నా ధను, వెనక్కి తిరిగి ఒకసారి చూడు. నేను పట్టిన చేపలే. ఈ రోజు మంచిగా మనం నైట్ మొత్తం తినచ్చు చేపల్ని. సూపర్, ఈ రోజు మంచి డిన్నర్ కూడా రెడీ అవబోతుంది. ఇంకా మంచివి పట్టు చేపలు, ఓకేనా? ఓకే, ఫైనల్లీ చేపలు అయితే మన మోటు మామ పడుతున్నాడు. మోటు మామ కడుపు కొంచెం పెద్దగా అయినట్టుగా ఉంది. సమోసాలు వేసావా ఏంటి? సరే, మనం కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎవరెవరు ఏం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల ఇల్లు ఇదనమాట మనది. లాక్ ఇంకా తీయలేదులేండి. సో మనమైతే బయటే ఉండబోతున్నాం. ఓకే, ఓహో హల్క్ మామ నువ్వేం చేస్తున్నావు? అబ్బాబ్బాబ్బాబ్బా, మోటు మామ పట్టిన చేపలన్నీ నువ్వైతే ఇక్కడ ఫ్రై చేస్తున్నావా? ఆహా, సూపర్ అయినా స్మెల్ వస్తుందబ్బా. ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను. సూపర్గా ఉంది. ఆహా, ఈరోజు నైట్కి అయితే మాత్రం మంచి డిన్నర్ రెడీ అవ్వబోతుంది. సూపర్. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అదే టోనీ ఇంకా హల్క్ బస్టర్, వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనం అయితే చూడాలి. సాయంత్రం అయితే అయిపోయింది, మరి కొద్దిసేపట్లో రాత్రి కూడా కాబోతుంది. ఈ రోజు రాత్రి మొత్తం సూపర్గా ఉండబోతుంది. ఓకే, వీళ్ళందరూ ఎక్కడున్నారు మనుషులు? ఓ ఏరిలు, ఇక్కడే ఉన్నారా? గాయస్ ఏం చేస్తున్నారు? ఓ మై గాడ్, క్యాంప్ ఫైర్ వేశారా? హల్క్ బస్టర్ అప్పుడే స్టార్ట్ చేశాడు క్యాంప్ ఫైర్. ఇదేంటిది టోనీ మామ, అప్పుడే జపంలోకి వెళ్ళిపోయావేంటి? నాకు ఇలాంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చిన తర్వాత మంచిగా నాకు ధ్యానంలోకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. చుట్టుపక్కల పక్షుల యొక్క శబ్దాలు, అలానే ఎదురుగా మంట, ఆహా పక్కన చల్లగాలి, సూపర్ ఉంటుంది. A few moments later. అప్పుడు ఆ దయ్యం వచ్చేసి అందరినీ తీసుకెళ్ళిపోయింది. ఎవరిని విడిచిపెట్టలేదు, అందరినీ చంపేసింది. అర్థమవుతుందా? ఇలా మనలాగే కొంతమంది వచ్చారు. అప్పుడు ఒక డేంజర్ అయిన దయ్యం వచ్చి ఒకరి తర్వాత కొన్ని లాక్కొని వెళ్ళిపోయింది. ఓయ్ ధను, ఏంటిదయ్యా నువ్వేదన్నా మంచి స్టోరీస్ చెప్పమంటే ఈ దయ్యాల స్టోరీస్ అన్ని చెప్తున్నావు? భయం వేస్తుందయ్యా నాకు. ఓరి నాయన, ఈ స్టోరీస్ ఆపయ్యా బాబు, ఆపో. నాకైతే ఏం కాదు, ఎందుకంటే నేను మంచిగా ధ్యానంలో ఉన్నాను. ధ్యానంలో ఉండేవాడికి మైండ్ ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది. నేను కూడా ధ్యానం చేసి పొట్ట నింపుగా సమోసాలు తింటాను. గాయ్స్, నేనైతే మాత్రం మంచిగా మా హల్క్ మామ చేసిన చేపల్ని తింటున్నాను. సూపర్ గా ఉన్నాయి. నేను ఎక్కడున్నా అనుకుంటున్నారా? ఇంట్లో ఉన్నాను. హల్క్ మామ బయట చేపలు అయితే మాత్రం మంచిగా చేస్తున్నాడు. ఆహాహాహా, అద్భుతంగా ఉంది. హల్క్ మామ బ్రహ్మాండంగా చేసావు, సూపర్ గా ఉంది. సరే గాయస్, ఇప్పుడు అందరం మనం డిన్నర్ చేసి ఇక పడుకుందాం, సరేనా? ప్రతి ఒక్కరు రెడీగా ఉండండి. డిన్నర్ అనేది రెడీగా అయిపోయింది. నేను మీ దగ్గరికి తీసుకొస్తాను, సరేనా? మోటు, ఇక్కడ మనకైతే డేంజర్ అయిన పులులు, సింహాలు, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయంట. నేనుంటుండగా ఏది కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. A few moments later. అందరూ తినేసి బాగా గురకలు పెడుతున్నారు. నాకు వీళ్ళ వల్ల నిద్ర రావట్లేదు. సించాన్ గాళ్లాగా నేను కూడా లోపలికి వెళ్ళి పడుకోవాల్సింది. వీళ్ళు గురక ఆపేటట్టుగా లేరు. The next morning. ఏంటిది, ఉదయం అయిపోయిందా? గాయ్స్ లేవండి, లేవండి 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 లేవండి, మార్నింగ్ అయింది, లేవండి. హల్క్ మామ, ఏంటయ్యా లేవయ్యా పతులు, లే 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 లే, ఉదయం అయింది. అబ్బా, ఓకే గాయస్, చాలా మంచిగా మనమైతే పడుకున్నాం. ఈ ఫారెస్ట్లో చాలా మంచిగా మనమైతే ఎంజాయ్ కూడా చేస్తున్నాం. నాకైతే చాలా నచ్చింది. ఎలా పట్టింది రాత్రి నిద్ర? మీ అందరికీ బాగానే నిద్ర పట్టింది, కానీ ఆ మోటు చేసిన గురక వల్ల నాకు నిద్ర పట్టలేదు. ఏదో ఒకటి హల్క్ మామ, లేకపోతే నువ్వు సించాన్ గడ్డ లోపలికి వెళ్ళి పడుకోవాల్సింది. సరేలేండి, ఫైనల్లీ మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. రాత్రి కొంచెం దోమలు కుట్టాయి, కానీ చాలా బాగుంది పడుకోవడంలో, చాలా మజా వచ్చింది. ఇలాంటివి మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటేనే అడ్వెంచరస్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చింది. అమ్మా, ఈ రోజుకైతే మాత్రం ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా ఒక రోజు ఉండి ఎక్స్ట్రాగా మనం వెళ్ళి తర్వాత మన కంబైన్ బస్ ద్వారా మనం ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. నాకైతే మాత్రం ఇలాంటి జర్నీలు ఇంకా ఎన్నో చేయాలనిపిస్తుంది. మీకో? పతులు, సమోసాలేం సరిపోలేదు, సమోసాలన్నీ అయిపోయాయి. ఏంటి 100 సమోసాలు అప్పుడే నువ్వు తినేసావా? 100 సమోసాలు ఒక్క రాత్రిలో ఎలా తిన్నా మోటో? ఏంటి 100 సమోసాలా? 100 సమోసాలు నేను నమ్మలేకపోతున్నాను.